రాయలసీమ ఈ రోజైతే విజయనగరంలో ఓ కేసును ఛేదించారు టూ టౌన్ పోలీసులని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే వైజాగ్ కు చెందిన వ్యక్తి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆయన్ని బేరం కుదుర్చుకొని విజయనగరం చెందిన ఓ వ్యక్తి అయితే బేరం కుదుర్చుకున్నాడు 2000 రూపాయలకి. తీరా ఈ విజయనగరంకి వచ్చేసరికి ఇక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు ఇక్కడ అని చెప్పి ఈ విజయనగరంలోని అయ్యప్ప నగర్ లో నిర్మానుష ప్రాంతానికి అయితే తీసుకువెళ్లి ఈ ఆటో డ్రైవర్ పై అయితే దాడి చేయడం జరిగింది. ఆయన వెంటనే గాయాలతో వచ్చి ఇక్కడ పోలీసులకి అయితే కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే 24 గంటల గడవక ముందే పోలీసులు అయితే కేసును ఛేదించారు. మరి ఆ వివరాలు ఒక్కసారి అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఇక్కడ బాధితుడు అయితే మనతో పాటు ఉన్నారు, ఆయనతో మనం మాట్లాడదాం. ఓకే మేడం, నేను మీ పేరు? దారా వెంకనాయుడు మేడం. నేను వైజాగ్ రైల్వే స్టేషన్ అమ్మా. రైల్వే స్టేషన్ నుంచి 2,000 రూపాయలకి నేను బేరం మీద వచ్చానమ్మా విజయనగరం బస్ స్టాండ్ కి. బస్ స్టాండ్ నుంచి ఎందుకంటే 12 టైంలో నేను బయలుదేరానమ్మా. ఇక్కడికి రాబోయేటప్పటికి 1 గంటన్నర అయిందమ్మా. ఆ వ్యక్తిని చూసినప్పుడు మీరు బేరం అయితే కుదుర్చుకున్నారు కదా 2000 రూపాయలకి. ఆ వ్యక్తిని చూస్తే మీకు ఎలా నమ్మసక్యంగా అనిపించారా? అమ్మ బండిలో ఎక్కిన ఒక బాగుండి కూర్చొని పడుకుని పోయాడమ్మా. నేను ఏంటంటే వెంటనే నైట్ కదమ్మా 12 గంటలకు బయలుదేరాను కదా, వెంటనే బేగి దింపి వెళ్ళిపోదామని నేను ప్రయాణించానమ్మా. ప్రయాణించిన తర్వాత బస్ స్టాండ్ రాగానే లేపానమ్మా. విజయనగరం రాగానే లేపానమ్మా. లేపా భయ వచ్చేసి బస్ స్టాండ్ వచ్చింది, లేపాను. లేపొచ్చిన తర్వాత ఎక్కడ కాదు భయ కొద్దిగా ముందుకెళ్ళాలన్నాడు. ఇంకా లేదమ్మా ఇంకా ముందుకెళ్ళాలన్నాడు. ఇంకా లేదమ్మా ఇంకా ముందుకెళ్ళాలన్నాడు. నాకు అప్పటికే నాకు చాలా టెన్షన్ పడుతున్నాను. పట్టుకెళ్ళి ఆ చివరిలో అయ్యప్ప నగర్ లో లాస్ట్ తీసుకెళ్లి ఆపేసి సెల్లు డబ్బులు అన్ని లాక్కొని నన్ను దౌర్జన్యంగా హింసించి చాలా ఇబ్బంది పెట్టి నాకు ప్రాణాల మీద తెచ్చాడు, చంపిపోయాడు. అక్కడ మిమ్మల్ని తీవ్రంగా గాయపరిచారు కదా, అక్కడి నుంచి మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? హాస్పిటల్కి వెళ్ళడం గానీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం గానీ? అక్కడ గాయించిన తర్వాత ఆటో పట్టుకుని లాక్కొని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఆటోతో గుద్దేశాడమ్మా. ఆటోతో గుద్దిన తర్వాత పల్టీ కొట్టి మొత్తం అంతా బ్లడ్ అంతా సెట్ అయిపోయిందమ్మా. ఎంత పల్టీ నేను మొగం తిరిగి పడిపోయానమ్మా. ఆ దాగోని రోడ్డుకు వచ్చానమ్మా. నేను ఆ బండి పట్టిపోయిన ఎక్కడ మళ్ళీ వచ్చి గుద్దేస్తాడేమని గుద్దేసిన తర్వాత చాలా భయంకరంగా ఒక ఆటో డ్రైవర్ నాకు హెల్ప్ చేశాడమ్మా. ఆయన మనకి చెప్పట్లేదు కానీ ఫోన్ అదిని దింపేసి హాస్పిటల్లో జాయిన్ చేసి వెళ్ళిపోయాడమ్మా. వెంటనే మర్నాడు నేను స్టేషన్ రాగానే కంప్లైంట్ కానీ పోలీసులు అందరూ నాకు హెల్ప్ చేశారమ్మా. 24 గంటలు తిరగకముందే సీసీ కెమెరాలతో మొత్తం గాలించి ఆటోని పట్టుకున్నారమ్మా. ఏదైనా 24 గంటలు అంటే మీకు జీవనాధారం ఆటో మీదే కదా? మీరు ఒకరేనా? పిల్లలు ఎంత మంది మీకు? 2 బాబులమ్మా. 2 బాబులు, భార్య, మీరు. మీరు కష్టపడితేనా వాళ్ళకి? లేదమ్మా, పిల్లలు చదివించాను, బాగా చదివించాను. 2 పిల్లలు చదువులు అయితే అయిపోయామ్మా. జాబుల కోసం ట్రై చేస్తున్నారమ్మా. ఏదైనా అంటే అంతవరకు వాళ్ళని మీరు పోషించాలి కదా, మీరు ఆటో నడుపుకొని మీరు పోషించాలి. అయితే ఇప్పుడు మీ జీవనాధారం అయినటువంటి ఆటోని మీకు ఇవ్వటం ఏ విధంగా ఉంది? అది కూడా పోలీసులు 24 గంటలు గడవక ముందే మీ కేసును అయితే ఛేదించి ఒక నిందితుడిని పట్టుకున్నారు, ఇటు మీకు ఆటోని కూడా రికవర్ చేశారు. ఇంకా మీకు అంటే ఫోన్ పోయింది, మీకు ఫోన్ పోయింది, అది ఇవ్వలేదు కదా? వెంకనాయుడు గారు అయితే ప్రెసెంట్ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క కొంతసేపు ఆయన ప్రాణాలు అరిచేతిలో గుప్పిట్లో పెట్టుకొని పరిగెట్టిన సందర్భం నుంచి ఇప్పుడు కొంచెం తేరుకొని తన ఆటోకి తన ఆటో తనకు దొరకడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏదైనా సరే విజయనగరం టూ టౌన్ పోలీసులకి నేను చాలా రుణపడి ఉంటాను. ఇలానే ప్రతి కేసు కూడా ఛేదిస్తే మాకు చాలా ఆనందం, మాలాంటి వాళ్ళకి చాలా రుణపడి ఉంటాము పోలీసులకి అనేది ఇలా ఈయన ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఆయనకి మాటలు కూడా రాని పరిస్థితి, ఎందుకంటే ఆయన జీవనాధారమే ఆటో నడుపుకొని బ్రతకడం. మరి అటువంటి ఆటోనే లాగేసుకొని తీవ్రంగా ఇన్ని బాధించి కొట్టి హింసించి నిజంగా చాలా బాధాకరం. ఆ వ్యక్తికి కూడా చెడు వ్యసనాలకి బానిస అయ్యి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడినట్లు పోలీసులు కూడా తెలుపుతున్నారు. మనతో పాటు టూ టౌన్ సిఐ శ్రీనివాసరావు గారు అయితే ఉన్నారు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నిన్న మార్నింగ్ 7:30కి ఒక ఆటో డ్రైవర్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. అంటే ఆ రిపోర్ట్లో అంశాలు ఏంటంటే, అంతకు ముందు రోజు నైట్ 12 గంటలకి అతను రైల్వే స్టేషన్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి విజయనగరం బస్ స్టాండ్ వరకు కూడా ఒక వ్యక్తికి బేరం కుదిరినందున 1,500 రూపాయలు బేరం కుదరడంతో ఆ వ్యక్తిని డ్రాప్ చేయడానికి అని చెప్పేసి వచ్చాడు విజయనగరం కాంప్లెక్స్కి. విజయనగరం కాంప్లెక్స్కి వచ్చిన తర్వాత ఎవరైతే ప్యాసింజర్ ఉన్నారో అతను దీపం అని చెప్పగానే మా హౌస్ ఎక్కడేనండి, నైట్ టైం ఏముండదు, ఇంటి వరకు డ్రాప్ చేయండి అని చెప్పేసి అతని రిక్వెస్ట్ మేరకు ఏంటంటే ఈ అవుట్స్కట్స్లో ఉండే అయ్యప్ప నగర్ లేఅవుట్లో ఉన్న ఆ చివరి వరకు తీసుకువెళ్ళిపోయి వెంటనే ఆటో ఆఫ్ చేయించి వెంటనే ఆటో నుంచి దిగి అతని మీద ఒక హత్యాయత్నం చేయబోయాడు. అతని దగ్గర ఉన్న డబ్బులు, తర్వాత మొబైలు, ఇవన్నీ కూడా బాగా ఈ పిడిగుద్దులు గుద్దేసి అతని దగ్గర నుంచి లాక్కుండా బలవంతంగా. ఆ తర్వాత వెంటనే ఆటోను కూడా అతని దగ్గర నుంచి తీసుకొని
వెళ్ళిపోతుండగా ఈ ఆటో డ్రైవర్ అడ్డుపడ్డాడు. అతను కూడా హిట్ చేసుకుంటూ వెళ్ళిపోవడంతోనే వెంటనే ఈ విక్టిమ్ ఆటో డ్రైవర్ అక్కడే అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాడు. తెల్లవారు లేచి పోలీస్ స్టేషన్కి వచ్చి మాకు రిపోర్ట్ ఇవ్వగానే వెంటనే కేసు రిజిస్టర్ చేసాం. ఆ కేసు రిజిస్టర్ చేసిన వెంటనే ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము క్రైమ్ సీన్ గట్టి వెళ్ళడం జరిగింది. ఆ టైంలో ఈ కెమెరాస్ ఇవన్నీ మనం వెరిఫై చేయడం ద్వారా వితిన్ ఒక 24 అవర్స్లోగానే మేము అది ట్రేస్ అవుట్ చేయగలిసాము. రీసెంట్గానే మీ అందరికీ తెలుసు, 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ప్రజలతో భాగస్వామ్యంతో సుమారుగా 400 కెమెరాలు సుమారుగా ఒక 100 జంక్షన్లో వేయడం జరిగింది. అవి ఈరోజు ఈ క్రైమ్ని డిటెక్ట్ చేయడంలో ఎంతగానో ఉపయోగపడ్డాయని చెప్పేసి నేను చెప్పగలను. ఇదివరలో కూడా చాలా వరకు గ్రేవ్ క్రైమ్స్ అన్నీ కూడా మాకు ఒక 80% క్రైమ్ డిటెక్ట్ కూడా ఈ సీసీ కెమెరాల ద్వారా అవుతున్నాయి. కావున ప్రజలందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఎక్కడైతే సీసీ కెమెరాలు ఈ ఇన్స్టలేషన్ జరిగిందో అక్కడ ప్రాపర్టీ అఫెన్స్లు కూడా గణనీయంగా తగ్గాయి. ఒకవేళ అవి జరిగినప్పటికి కూడా తొందరగా డిటెక్ట్ అవ్వడం వల్ల బాధితులకి న్యాయం చేయడం జరుగుతుంది, సత్వరం న్యాయం చేయడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ సీసీ కెమెరాలు వేసుకోవడానికి ముందు రావాలని చెప్పేసి నేను కోరుతున్నాను.